ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు ముందు కొనసాగే కొద్దీ అనేక సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. ముఖ్యంగా మరొక డేంజరస్ యాప్కి సంబంధించిన విషయాలైతే కనుక ఇప్పుడు బయటకు రావడం జరిగింది. చూస్తే కనుక ఢిల్లీ పేలుల్లో కీలక సూత్రధారి, కారు నడుపుతున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన కీలక సమాచారం అయితే వెలువడింది. అసలు ఏం జరిగింది చూస్తే, అతను మెసేజ్లు పంపడానికి అయితే కనుక ఒక ప్రత్యేకమైన యాప్ను అయితే వినియోగించడం చెప్తున్నారు. అంటే ఇది ఒక రకమైన మెసెంజర్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకు ప్రత్యేకంగా ఇది వాడారు అంటే కనుక, సాధారణంగా మనం మెసెంజర్ యాప్ వాడినా, లేదంటే కనుక టెలిగ్రామ్ వాడినా, లేదా యూట్యూబ్ వాడినా, ఇంకేది వాడినా కూడా, ఫేస్బుక్ వాడినా కూడా ఆ డేటా అంతా కూడా ఒక చోట స్టోరేజ్ ఉంటుంది. డేటా అంతా కూడా ఒక సెంట్రల్ సర్వర్ అని ఒకటి ఉంటుంది, స్టోరేజ్లో ఉంటుంది. మీరు ఒక సంవత్సరం క్రితం పెట్టిన పోస్ట్ అయినా కూడా, లేదా ఏదో మెసేజ్ అయినా ఏదైనా తిరిగి మనం రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ అయితే చదవచ్చు, స్టోరేజ్ ఉంటుంది. కానీ వీళ్ళ వాడే ఈ ప్రత్యేకమైన యాప్ ఏంటంటే కనుక సెంట్రల్ సర్వర్ అయితే ఉండదని చెప్తున్నారు. అంటే మీరు చేసింది మీరు డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది, ఇంకా ఎక్కడ కూడా స్టోరేజ్ అనేది ఉండదు. అలాంటి యాప్, డేంజరస్ యాప్ అయితే కనుక వీళ్ళు మిగిలిన వాళ్ళతో చాట్ చేయడానికి, మెసేజ్లు పంపించడానికి వాడారు. ఇది గూగుల్ ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ గురించి పేరేంటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ పేరు ఏంటని దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మన ఇద్దరు నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ మెసెంజర్, ఈ ప్లాట్ఫామ్ యాప్ ద్వారా అయితే కనుక వీళ్ళందరూ కార్యకలాపాలు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, మొత్తం ఈ చాటింగ్ అంతా కూడా ఇందులోనే చేసుకున్నారు. ఈ యాప్లో ఉన్న మరికొన్ని ఈ యొక్క సౌకర్యాలు ఏంటి అని చూస్తే కనుక, ప్రైవసీ సెట్టింగ్స్, ఆ వినియోగదారుడు ఎవడైతే ఉన్నాడో వాడి డీటెయిల్స్ కనుక్కోలేని విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ యాప్లో ఖాతాని క్రియేట్ చేసుకోవడానికి ఎటువంటి మెయిల్ ఐడి ఇవ్వక్కర్లేదు, ఫోన్ నెంబర్ ఇవ్వక్కర్లేదు, ఏమీ లేకుండా కూడా మీరు ఒక ఐడి అయితే క్రియేట్ చేసేసుకుని మీరు అవతల వాళ్ళతో చాట్ చేయొచ్చు. అందువల్ల ఒకవేళ ఏదైనా ఇంటెలిజెన్స్ గ్రూపులకు కానీ ఎలాంటి యాప్లు అయినా దొరికినా వాళ్ళు గుర్తించలేని విధంగా అయితే కనుక, వాడు ఎవరో అనామకుడిలా ఉంటాడనమాట. వాడి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ ఏదైనా ఒక్కటి దొరికితే మిగతా అన్ని కూడా పట్టుకొని పోలీసులైనా బయటకు లాగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డేంజరస్ యాప్లు మరి ప్లే స్టోర్స్లోకి ఎలా అనుమతిస్తున్నారో తెలియదు, కానీ ఇలాంటి యాప్ల ద్వారా అయితేనే వీళ్ళు సింపుల్గా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటితోటే ఈ చాటింగ్ అది చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ యాప్ పేరు ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ కూడా నేనైతే మన వీడియోలో చెప్పే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఇలాంటి యాప్ల్ని మనం మరికొంతమందికి తెలియచేయడం వల్ల మరింత చెత్తగా వాడే అవకాశం ఉంటుంది. అంటే అక్కర్లేని వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుని దాన్ని డేంజరస్గా కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఆ యాప్ల గురించి మర్చిపోండి. ఇలాంటి యాప్లు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ యాప్లను అయితే తొలగించేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. ఇలాంటి యాప్ల వల్ల పేర్లు చెప్పిన దగ్గర నుంచి మరికొంతమంది దీన్ని యూజ్ చేశారంటే అది మంచిగా చెడుగా అనేది పక్కన పెడితే, అలా ఈ ఐడి లేనిది, ఫోన్ నెంబర్ లేనిది, ఇదేంది వాడిది ఎప్పటికైనా డేంజరే అవుతుంది.